అనిపించట్లేదు. వినాలనిపిస్తా ఉంది ఇంకాను. థ్యాంక్ యూ మేడం. కొంచెం వెయిట్ చేసినందుకు కూడా. ఏం లేదు. అబ్జర్వ్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినప్పుడు అబ్జర్వ్ చేయండి. ఎవ్వరు ఇది చేయొద్దు. ఓకేనా? ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ వినండి. మరి ఇన్వైట్ చేసుకుందామా మేడం ని? సీనియర్ వెల్నెస్ కోచ్ మంజు మేడం ఆన్ ద స్క్రీన్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఈరోజు ఎక్స్పీరియన్సెస్ చాలా బాగున్నాయి. ఫస్ట్ నేను విన్నది మేడంది. ఒక మేడం ఇక్కడ చాలా ఆల్మోస్ట్ ఫ్యామిలీలో 6-7 మెంబర్స్ వరకు తీసుకొని తనకిన్న హెల్త్ ఇష్యూస్ అన్ని కూడా రెక్టిఫై చేస్తున్నారు. అంటే దిస్ ఇస్ ద గ్రేట్ థింగ్ అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి స్కిన్ హెల్త్. అందరికీ ఐడియా ఉంటుంది అనుకుంటా, చాలా మందికి తెలియని వాళ్ళకి కూడా ఇంటిమేషన్ ఇది. డిస్క్లైమర్ అండి, సూచన లాంటిది అనుకోండి. మీరు ఇప్పుడు చెప్పిన ఇన్ఫర్మేషన్ కానీ నేనైతే ఫిజికల్ అంటే ఇన్ ద సెన్స్ మెడికల్ ప్రాక్టీషనర్ అయితే కాదు, సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ ని, సర్టిఫైడ్ వెల్నెస్ కోచ్ ని. సో దిస్ ఇస్ అ వెల్నెస్ టాక్ అనమాట. ఈరోజు మన వాళ్ళ రిజల్ట్స్ కూడా వాళ్ళ ఓన్ రిజల్ట్ అండి, ఎవరిని ఉద్దేశించిన రిజల్ట్ కాదు. హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ అనేవి వ్యాధి నయం చేస్తాయి, నిర్ధారిస్తాయని చెప్పట్లేదు. లైఫ్ స్టైల్ చేంజెస్ తోటి మనము కొన్ని రకాల డిసీజెస్ నుంచి బయటపడచ్చు అనేది ప్రూవెన్ అనమాట. ఇందులో రిజల్ట్ కూడా పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది. ఒకళ్ళకి వచ్చిన రిజల్ట్ వేరే వాళ్ళకి వస్తుందని మనము పక్కాగా చెప్పలేమన్నమాట. సేమ్ నేను మీలాగే వచ్చానండి. ఇది నా రిజల్ట్. బిఫోర్ చాలా వెయిట్ తో సఫర్ అయ్యాను, స్కిన్ ప్రాబ్లం ఉండేది నాకు. ఈరోజు టాపిక్ కూడా అదే అయింది. యోగా ట్రైనర్ ని, న్యూట్రిషనిస్ట్ ని చదువుకున్నాను, అన్ని తెలుసు అనుకున్నాను. బట్ వన్స్ ఈ కమ్యూనిటీలోకి వచ్చాక చాలా మారానండి. బికాస్ ఆఫ్ ద కోచ్ గైడెన్స్ వల్ల, కమ్యూనిటీ సపోర్ట్ అండ్ సిస్టమ్ గైడెన్స్ వల్ల వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోగలిగాను. స్కిన్ ప్రాబ్లం ఉండేదండి, పిగ్మెంటేషన్ ఎక్కువ ఉండేది నాకు. ఇచ్చింగ్ సెన్సేషన్ ఉండేది కాళ్ళకి, మెడ దగ్గర, చేతుల దగ్గర, అవన్నీ కూడా కంట్రోల్ చేసుకోగలిగాను బికాస్ ఆఫ్ ద గుడ్ న్యూట్రిషన్ అండి. నేను నా రిజల్ట్ ఈసారి ఎప్పుడన్నా మంచిగా షేర్ చేస్తాను. ఈరోజు టాపిక్ వచ్చేసి స్కిన్ హెల్త్ అనమాట. ఇక్కడ స్కిన్ అనేది చూడండి, మన బాడీలో టోటల్ బాడీలో 15% ఆఫ్ ది వెయిట్, అంటే మన టోటల్ బాడీ స్ట్రక్చర్ లో మీరు ఎంత వెయిట్ అన్నా ఉండండి, 50 కేజీలు ఉండండి, 60 ఉండండి, 70 ఉండండి, అందులో 15% మటుకు స్కిన్నే ఆక్యుపై చేస్తుంది అనమాట. ఈ స్కిన్ అనేది ఇంకా ఏంటి అంటే యావరేజ్ పర్సన్, ప్రతి పర్సన్ లో కూడా 3,300 మిలియన్స్ ఆఫ్ కణాలు ఉంటాయంట. మన బాడీ ఎట్లా బిల్డ్ అవుతుందంటే కణం నుంచి కణజాలము, సెల్ టు టిష్యూస్, టిష్యూస్ టు ఆర్గాన్స్, అంటే అవయవాల నుంచి ఒక మానవ శరీరం కదా. ఈ ప్రాసెస్ లో మన స్కిన్ లో ఉండే కణాలు ఎన్ని అంటే 300 మిలియన్ సెల్స్ అనేవి ఒక స్కిన్ మేడప్ అవడానికి ఉంటుందటండి. అట్ ద సేమ్ టైం మనకి 3 టైప్స్ ఆఫ్ లేయర్స్ ఉంటాయి. మనకు కనిపించేది డెర్మిస్, ఎపిడెర్మిస్, ఎండోడెర్మిస్ అని 3 డెర్మిస్లు ఉంటాయి. డెర్మిస్ అంటే, డెర్మా అంటే స్కిన్ గురించి, డెర్మటాలజిస్ట్ అంటాం కదా. స్కిన్ గురించి స్టడీ చేసే శాస్త్రము డెర్మటాలజీ. స్కిన్ గురించి స్టడీ చేసి డాక్టర్ అయిన పర్సన్ డెర్మటాలజిస్ట్. ఓకే, ఇక్కడ మనకి ఉండే 3 లేయర్స్ లో డెర్మిస్, ఎపిడెర్మిస్, ఎండోడెర్మిస్. లోపల ఉండేది ఎండో అంటారు. ఎండో అంటే లోపల, ఎపి అంటే పైన త్వచం లాగా, ఒక కవచం లాగా ఉంటుంది. బట్ మనం నెగ్లెక్ట్ చేసేది కూడా స్కిన్ ని చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. ఎలా అంటే టాటూస్ వేయించుకోవడం, దాంట్లో మ్యాక్రోఫేజెస్ పెట్టించుకోవడం, అంటే డిజైన్స్ వేయించుకోవడం, ఇలా స్కిన్ ని ఎలా అంటే అలా వాడతారు, చూస్తాము. మనము జస్ట్ స్నానం చేసేటప్పుడు మటుకు క్లీన్ చేసుకుంటాం కదా. అట్ ద సేమ్ టైం ఇన్నర్ క్లీన్లీనెస్ ఉంటేనే అవుటర్ క్లీన్లీనెస్ అనేది కనబడుతుంది అనేది నా ఉద్దేశం అనమాట. ఇక్కడ స్కిన్ కనుక చూస్తే చూడండి, ప్రతి 28 రోజులకి స్కిన్ అనేది రెప్లెనిష్ అవుతుందట. అంటే ఏంటి, స్కిన్ లో సెల్స్ కొన్ని మృత కణాలు, ఇప్పుడు మన బాడీలో ఎర్ర రక్త కణాలకి 120 రోజులు, ప్రతి కణానికి ఒక డేస్ ఉంటుంది అనమాట. మళ్ళీ కొత్త కణాలు పుడుతూ ఉంటాయి, ఉద్భవిస్తూ ఉంటాయి అనమాట. ఓకేనా, రీజనరేట్ అవుతూ ఉంటాయి. ఇలాగా మన స్కిన్ పైన ఉండే ఈ పైన లేయర్ అవ్వచ్చు, చేతుల మీద కానీ, కాళ్ళ మీద కానీ, టోటల్ స్కిన్ మీద 28 రోజులకి ఎప్పుడు కూడా స్కిన్ సెల్స్ చనిపోయి కొత్త సెల్స్ అనేవి పుడతాయట. ఓకే, మన టోటల్ బాడీలో, మన ఇంటి నుంచి, అంటే చూడండి, మన ఇంట్లో మనం ఎంత శుభ్రంగా నీట్ గా పెట్టుకున్నా కూడా 50% క్రిములు, డస్ట్ పార్టికల్స్ అనేవి ఇంటి నుంచే మన బాడీలోకి వెళ్తాయట. ఇంకా ఆలోచించండి, అంటే మన స్కిన్ అనేది ఎంత ప్రొటెక్టివ్ గా ఉండాలో. నేను చెప్పేది బయటికి వెళ్ళాక ఎండలో తిరగడం, వెహికల్లో తిరగడం కాదండి. ఇంట్లో ఉన్న డస్ట్ వల్ల 50% క్రిములు అనేవి, బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ మన బాడీలోకి ఎంటర్ అవుతుందంట. ఇక్కడ 6 నెలల తర్వాత పుట్టిన బేబీకి ఎలా ఉంటుందంటే 6 నెలల తర్వాతే మంచి స్కిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. అప్పటి వరకు కూడా స్కిన్ ఆన్ అండ్ ఆఫ్ గా ఇలా వదులుతూ ఉంటుంది బేబీస్ కి. అయితే 6 నెలల తర్వాతే బేబీకి మంచి స్కిన్ అనేది గ్రో అవుతుంది. ఓకేనా, ప్రతి రోజుకి ఎవ్రీ మినిట్ కట్టండి, రోజుకి కాదు, ప్రతి మినిట్ కి. ఓకేనా, ప్రతి మినిట్ కి 30,000 కణాలు, సెల్స్ చనిపోతాయంట స్కిన్ మీద.
ఇంకా ఆలోచించండి, స్కిన్ అనేది ఎంత ఇంపార్టెంట్ పార్ట్, మేజర్ పార్ట్ స్కిన్ అండి. మనకి మన బాడీలో లివర్, కిడ్నీ ఇన్నర్ పార్ట్స్ అయితే అవుటర్ పార్ట్ లో కనిపించేది స్కిన్. అది కూడా అన్నిటికన్నా పెద్ద ఆర్గాన్. అది స్కిన్ ఇస్ సెన్సరీ ఆర్గాన్ లో వన్ ఆఫ్ ది మేజర్ ఆర్గాన్. అది కూడా కళ్ళు, జ్ఞానేంద్రియాలు ఎలా ఉన్నాయో అందులో స్కిన్ ఇస్ ద మేజర్ కదా. ఓకే, ఇక్కడ అదే చెప్తున్నారు. ఎవ్రీ మినిట్ లో 30,000 నుంచి 40,000 వరకు కూడా కణాలు అనేవి, సెల్స్ అనేవి అంటే సెల్స్ అనేవి డ్యామేజ్ అయ్యి రిలీజ్ అయిపోతూ ఉంటాయట మన బాడీలో. ఇంకా ఏం చెప్తున్నాడంటే టైనీ క్యాపిలరీస్ ఉండేది లిప్స్ దగ్గర. లిప్స్ చాలా మందికి రెడ్ గా ఉంటాయి, జనరల్ గా రెడ్ గా ఉంటాయి. మనం వాడే కొన్నిటి వల్ల కలర్ అనేది డీకలరైజేషన్ అవుతుంది. ఇక్కడ ఆక్సిజన్ రిచ్ ఎక్కువ అందేది లిప్స్ దగ్గర, ఆక్సిజన్ రిచ్ అనేది ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎక్కువ క్యాపిలరీస్ ఉంటాయి. ఎందుకు ఆక్సిజన్ రిచ్ ఎందుకు అంటే కనుక మనకి బ్లడ్ అనేది టోటల్ బాడీలో సర్క్యులేట్ అవ్వాలి కదా. ఈ సర్క్యులేట్ అయ్యే క్రమంలో మనం తీసుకునే బ్లడ్ ఆక్సిజన్ ని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది కదా. ఆక్సిజన్ ని తీసుకునే బ్లడ్ ని ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటారు, ఆక్సిజన్ రిలీజ్ చేసేదాన్ని డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటారు. ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏదైతే ఉందో ఇది లిప్స్ లో ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే బ్లడ్ క్యాపిలరీస్ అనేవి ఎక్కువ ఉంటాయి అంటున్నారు కాబట్టి. అట్ ద సేమ్ టైం స్వెట్ గ్లాండ్స్ అనేవి ఉండని పార్ట్ లిప్స్ అన్నమాట. అంటే స్వేద గ్రంథులు అనేవి మనకి పెదవుల పైన ఉండవు అని చెప్తున్నారు. ఇంకా ఏంటి అంటే మెన్ స్కిన్ ఎలా ఉంటుందంటే ఉమెన్ తో కంపేర్ చేస్తే 25% థిక్కర్ గా ఉంటుందంట, కొంచెం మందంగా ఉంటుంది. మెన్ కి ఎలాస్టిసిటీ ఎక్కువ ఉంటుంది, స్కిన్ ఎలాస్టిసిటీ ఎక్కువ ఉంటుంది. జనరల్ గా విమెన్ లో ఒక ఏజ్ వచ్చాక ఏజ్ కనిపిస్తుంది తొందరగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ గ్యాప్ ఉండి పెళ్లి చేసుకున్నా కూడా ఒక ఏజ్ తర్వాత విమెన్ చాలా ఈక్వల్ ఏజ్ లో కనిపిస్తుంది. అదే మెన్ కొంచెం యంగ్ గా కనిపిస్తాడు ఎప్పుడు కూడా. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ద కొల్లాజన్ అండ్ బికాస్ ఆఫ్ ద ఎలాస్టిసిటీ ఎక్కువ ఉంటుంది స్కిన్ కి. అలాగే కొల్లాజన్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ జరుగుతుంది మెన్స్ లో. అలాగే జనరల్ గా మెన్ లో గ్రేయిష్ టైప్ ఆఫ్ స్కిన్ అనేది ఉంటుంది ఎక్కువ ఉమెన్ తో కంపేర్ చేస్తే. ఆయిలీగా కూడా ఉంటుంది, ఎందుకంటే సెబేషియస్ గ్లాండ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి మెన్ కి. అంటే ఈ ఫ్యాట్ గ్రంథులు ఏవైతే ఉన్నాయో ఈ సెబేషియస్ గ్లాండ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఓవరాల్ గా ఇది మనకి స్కిన్ గురించి మెన్ లో అయితే గనక. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఏంటంటే జనరల్ గా సన్ స్క్రీన్ కనుక ఇప్పుడున్న కండిషన్ లో మనకి యువి ఏ రేస్, సన్ రేస్ నుంచి వచ్చేది 2 టైప్స్ ఆఫ్ రేస్ వస్తాయి, యువి ఏ రేస్, యువి బి రేస్. ఓకేనా, యువి బి రేస్ అనేవి డేంజరస్ యువి ఏ రేస్ కన్నా. అంటే అల్ట్రా వైలెట్ అంటే అతినీల లోహిత కిరణాలు పార్ట్ ఏ, అతినీల లోహిత కిరణాలు పార్ట్ బి అనుకోండి. యువి అంటే అల్ట్రా వైలెట్ రేస్, ఏ శాతము బి శాతం అంటారు. ఈ బి శాతం ఎక్కువ రిలీజ్ అవుతుంటే స్కిన్ క్యాన్సర్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉందంట. ఎస్పెషల్లీ నేను ఈ మధ్య స్టడీ చేసింది ఏంటి అంటే అన్ని సిటీస్ లోకి, అంటే ఆంధ్ర తెలంగాణలో, హైదరాబాద్ లో మొన్నటి వరకు, నిన్న వర్షం పడింది, మొన్నటి వరకు యువిబి రేస్ చాలా ఎక్కువ ఉన్నాయట. 8% ఉండాల్సిన రేస్ 11% పెరిగాయంట. స్కిన్ డ్యామేజ్ అవ్వటము, ఎక్కువ స్కిన్ ఎక్స్పోజర్ అవ్వటము, ఇది ఎక్కువ హైదరాబాద్ సిటీలో బాగా, తెలంగాణ స్టేట్ లో బాగా ఎక్కువ ఉందంట నాకు తెలిసిన స్టడీ ప్రకారం. అందుకని మనము ఒకప్పుడు మా ఏజ్ అప్పుడు ఈ సన్ స్క్రీన్ లోషన్స్, మాయిశ్చరైజర్స్ ఇవేం లేవు. జస్ట్ రెడీ అయ్యామా, స్కూల్కి వెళ్ళామా, కాలేజ్కి వెళ్ళామా, ఇంటికి వచ్చామా, ఇలా ఉండేది. ఇప్పుడు ఏంటి అంటే రేస్ అనేవి, ఎందుకు రేస్ అలా పెరిగిపోతున్నాయి అంటే గనక మనకి అట్మాస్ఫియర్ లో స్ట్రాటోస్ఫియర్, ఐనోస్ఫియర్, అందులో కూడా అట్మాస్ఫియర్ లేయర్స్ కూడా ఉంటాయి, ఐనోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, హోమోస్ఫియర్ ఇలాగా. వీటిలో ఏదైతే మన సన్ రేస్ నుంచి, స్పేస్ నుంచి సన్ రేస్ మన మీద, ఎర్త్ మీద పడే క్రమంలో అక్కడ ఉండే ఐనోస్ఫియర్ అనే లేయర్ అనేది దెబ్బతిండడం. ఎందుకు దెబ్బతింటుంది అంటే గనక మనం ఎక్కువ ఫ్రిడ్జ్ వాడడం, అలాగే ఏసీలు వాడడం, నెక్స్ట్ ఓవెన్స్, అంటే ఏంటి ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏవైతే ఎక్కువ వాడుతున్నామో దీని నుంచి రిలీజ్ అయ్యే సిఎఫ్సి అంటారు, క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేవి ఎక్కువ రిలీజ్ అవుతాయి. ఈ రిలీజ్ అయిన కార్బన్స్ అట్మాస్ఫియర్ లో ఉండే కొన్ని లేయర్స్ ని రప్చర్ చేస్తున్నాయట. ఈ రప్చర్ చేసే క్రమంలో ఓజోన్ లేయర్ అని ఒకటి ఉంటుంది, ఆ లేయర్ డిప్లీషన్ జరిగిపోయి, డిప్లీషన్ అంటే ఎరప్ట్ అయిపోయి, అంటే ఓపెన్ ఏమంటారు, డ్యామేజ్ అయిపోయి సన్ రేస్ కి ఎక్కడ అడ్డు లేకుండా డైరెక్ట్ ఎర్త్ మీద పడుతున్నదట. ఇందువల్ల మనకి ఇంతకు ముందు అబ్రాడ్ అక్కడ మనకి స్కిన్ క్యాన్సర్స్ వచ్చేవి, ఎందుకంటే వాళ్ళకి ఒక్కసారి సన్ రైజ్, ఒక్కసారి ఎండలు వచ్చేస్తాయి, ఒకేసారి కూల్ చిల్డ్ లైఫ్ లోకి వెళ్ళిపోతారు, చాలా కూల్ గా ఐస్ గడ్డలు పడడం ఇలాగ వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ ఇండియాలో కూడా ఈ మధ్య స్కిన్ క్యాన్సర్స్ అనేవి ఎక్కువ వస్తున్నాయంట. ఎందుకు అంటే యువి రేస్ లో ఓజోన్ డిప్లీషన్ జరిగిపోయి, మనము గ్యాడ్జెట్స్ వాడటం వల్ల దీని నుంచి రిలీజ్ అయ్యే కొన్ని కెమికల్స్ అట్మాస్ఫియర్ ని, మనకున్న వాతావరణాన్ని అంతా కూడా
రప్చర్ చేయటం వల్ల డైరెక్ట్ రేస్ అనేవి మన బాడీ మీద ఎర్త్ మీద పడిపోయి అట్ ద సేమ్ టైం మిడ్ మార్నింగ్ ఎవరైతే ఎక్కువ సన్ రేస్ కి ఎక్స్పోజర్ అవుతారో అంటే ఎండ టైంలో 12 to 3 వరకు కానీ 11 to 3 వరకు కానీ ఎక్కువ సన్ ఎక్స్పోజర్ అయిన వాళ్ళకి స్కిన్ ట్యాగ్స్ రావడం కానీ పులిపుర్లు అంటారు కదా, పులిపుర్లు ఎక్కువ రావటం కానీ స్కిన్ డ్యామేజ్ అవటం కానీ స్కిన్ కొన్ని ఏరియాస్ లో నల్లగా బ్లబ్బర్ లాగా ముత్తు పారిపోయినట్టుగా అయిపోవటం కానీ ఇలాగే ఎక్కువ జరుగుతున్నది అని చెప్తున్నారు. ఓకేనా. ఇంకా ఏంటి అంటే చాలా మందికి స్కిన్ లో చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు యాక్నీ ప్రాబ్లమ్, స్కిన్ యాక్నీ అనేది పింపుల్స్ అనేవి ఒకప్పుడు ఇప్పుడు యాక్నీగా తయారవుతున్నాయి. పింపుల్స్ మేజర్ లెవెల్లో వెళ్ళిపోయాయి అంటే యాక్నీ అవుతాయి, వర్స్ట్ కండిషన్ లోకి వెళ్ళిపోతాయి. అంటే ఏజ్ తో సంబంధం లేకుండా పింపుల్స్ చాలా పెద్దగా వచ్చేసి స్కిన్ అంతా కూడా డ్యామేజ్ అవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ వస్తున్నాయి. అందుకని వీళ్ళల్లో ఏమవుతుందంటే రింకిల్స్ అనేవి అంటే తెలుసు కదా, ముడతలు పడిపోవడం త్వరగా, బీపీ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ రావడం. ఎందుకంటే స్కిన్ అనేది మనకి లోపల పైన లేయర్ ఓకే, లోపల లేయర్ నుంచి కూడా మనకి ఈ క్యాపిలరీస్ అనేవి బ్లడ్ క్యాపిలరీస్ అంటే రక్త నాళికలు అంటాం కదా, సన్నగా మన వెంట్రుక వాసి అంత ఉంటాయి అనమాట. అంత సన్నగా ఉంటాయి ఈ ఐలిడ్స్ కానీ, మనకి టెండర్ ఆర్గాన్స్ ఎక్కడైతే ఉన్నాయో ఐలిడ్స్ కానీ లిప్స్ కానీ, అలాగే టిప్స్ ఆఫ్ ది ఫింగర్స్ అంటే చేతి వేళ్ళు టిప్స్ కానీ, టో వేళ్ళు కాలి వేళ్ళ టిప్స్ లో కానీ ఈ టెండర్ క్యాపిలరీస్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. బ్రెస్ట్ దగ్గరికి వెళ్ళే క్యాపిలరీస్ కానీ, చెస్ట్ దగ్గర కానీ ఇలా వెళ్తుంటాయి అనమాట. అందుకని ఈ క్యాపిలరీస్ ఈ హై బీపీకి లోన్ అయినప్పుడు, హై బీపీ ఎందుకు వస్తుంది అంటే గనక బ్లడ్ అనేది పేర్లోనే ఉంది, బ్లడ్ ప్రెషర్ తీసుకుంటుంది. ఎలాంటి టైంలో అంటే ఆ బ్లడ్ ప్యాసేజ్ కి నువ్వు సరైన దోవ ఇవ్వనప్పుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్యూబే ఉంది, పైపే ఉంది అనుకోండి, ట్యాప్ కి పైప్ పెట్టారు, ఆ పైప్ లోపలంతా డస్ట్ ఉంది అంటే ఏదో మురికి చెత్త అంతా ఉంది. అప్పుడు పైప్ లోంచి నీళ్లు సమంగా వస్తాయా, నీట్ గా వస్తాయా? రావు, అడ్డుపడుతూ ఉంటుంది. సేమ్ అలాగే మనం తీసుకునే డైట్ కానీ, మనం తీసుకునే లైఫ్ స్టైల్ కానీ, మంచి ఆహారం తీసుకోవడం, మంచి న్యూట్రిషన్ గైడెన్స్ లో ఉండడం, మంచి కోచ్ అవేర్నెస్ లో ఉన్నప్పుడు ఈ బీపీ అనేది కంట్రోల్ అవుతుంది అనమాట. అట్ ద సేమ్ టైం చాలా మందికి మోల్స్ అనేవి కలరింగ్ మారిపోతుంటాయి. ఇంత ముందు పెన్సిల్ చుక్క పెడితే ఎంత ఉండేదో మోల్ అంతే ఉండేది. మోల్ అంటే పుట్టుమచ్చలు అనేవి అంతే ఉండేవి. ఇప్పుడు పుట్టుమచ్చల సైజు పెరుగుతోంది, అట్ ద సేమ్ టైం పుట్టుమచ్చల కలర్ కూడా మారుతుంది. చాలా మందికి రెడ్ కలర్ లో పుట్టుమచ్చలు ఎట్ ఏ సడన్ వస్తుంటాయి. ఇవి మటుకు ఇలా వచ్చినప్పుడు మనము చెకప్ చేయించుకోవాలటండి. మనకి ఆ పుట్టుమచ్చల వల్ల కూడా క్యాన్సర్ సెల్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉందంట. ఎర్రగా ఉంటాయి చాలా మందికి పుట్టుమచ్చలు, మోల్స్ అనేవి బ్లాక్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. పెన్సిల్ తో మార్క్ చేస్తే ఎంత డాట్ వస్తుందో అంతే అటు పుట్టుమచ్చ ఉండాల్సింది. కొందరికి పుట్టుమచ్చలు పెరుగుతాయి, ఏజ్ పెరిగే కొద్ది పెరుగుతాయి. సో బెటర్ వే అలాగ జరుగుతున్నది అన్న, పుట్టుమచ్చ సైజు పెరుగుతున్నా, మోల్ సైజు పెరుగుతున్నా, కలరేషన్ మారినా అంటే మోల్ కలరేషన్ మారిన, డయామీటర్ పెరుగుతున్నా కూడా పెరుగుతుంటే వన్స్ మీరు చెకప్కి వెళ్ళడం బెటర్ అని చెప్తున్నారు. ఇంకా ఏంటి అంటే యాక్నీ ప్రాబ్లం ఎక్కువ మేల్లో కానీ ఫిమేల్లో కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల రావచ్చు అంటున్నారు. అంటే ఏంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే టైం కి లేడీస్ లో మెనోపాజ్ టైం అవ్వచ్చు, ఆర్ అదర్వైజ్ పిఎంఎస్ సిండ్రోమ్. చాలా మందికి ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ అని ఉంటుంది. అంటే మెన్స్ట్రువల్ సైకిల్ వచ్చే ముందు కొన్ని రకాల హార్మోన్స్ అనేవి ఎక్కువ రిలీజ్ అయిపోతాయి. అవి ఈస్ట్రోజన్ అవ్వచ్చు, ప్రొజెస్ట్రాన్ అవ్వచ్చు. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ, మేల్లో కనుక చూస్తే టెస్టోస్టిరాన్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ, గ్లాండ్స్ అనేవి ఎలా పడితే అలా ప్రొడ్యూస్ అవటం వల్ల మనకి ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చేదానికి కూడా ఛాన్స్ ఎక్కువ ఉంది అని చెప్తున్నారు. ఓకేనా. ఇది చూడండి టైప్స్ ఆఫ్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఇక్కడ చెప్తున్నారు. డ్రై స్కిన్ అవ్వచ్చు, రింకిల్స్ అవ్వచ్చు, డార్క్ సర్కిల్స్ కంటి కింద కానీ, అలాగే పింపుల్స్, యాక్నీ, బ్లాక్ హెడ్స్ ఇలాంటి చాలా రకాల స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. ఇది ఇందా చెప్పా కదండి, స్కిన్ లేయర్స్ ఇలా ఉంటాయి, 3 లేయర్స్ ఉంటాయి. ఎపిడెర్మిస్ అనేది ఎక్స్పోజర్ టు మనకి బయట కనిపించే స్కిన్ లేయర్ ఏదైతే ఉందో అది ఎపిడెర్మిస్ అంటారు. ఇందులో అంతా కూడా పిగ్మెంట్స్ ఉంటాయి. పిగ్మెంట్ అంటే ఏంటి అంటే మన ఇండియన్ లో మెలనిన్ అనే పిగ్మెంట్ ఎక్కువ ఉంటుంది. మన ఇండియన్స్ లో చాలా వైట్ షాప్ ఎవరు ఉండరు చూడండి, చాలా తెల్లగా ఉండే వాళ్ళు తక్కువ ఉంటారు. ఇండియన్స్ అంతా కూడా చామన్ ఛాయ అంటే బ్రిటిష్ కలర్ లో ఉంటారు. కొంచెం తెల్లగా ఉండే వాళ్ళు ఉంటారు, ఉండరని కాదు. బట్ ఈ ఇండియన్ స్కిన్ లో ఎందుకు ఇండియన్ కి స్పెషల్ గా అంటే ఏషియన్ కంట్రీస్ లో ఇండియా అనేది భూమధ్య రేఖలో ఉంటుంది కదా, ఏమంటారు జోనల్, ఫస్ట్ 0 జోనల్ లో ఉంటుంది. ఎండ సూర్యరశ్మి అనేది డైరెక్ట్ హిట్ అయ్యే కంట్రీలో మేజర్ ఇండియా అనేది మనకి టాప్ మోస్ట్ లో హిట్ అవుతుంది అనమాట, టెంపరేచర్ హై లెవెల్స్ ఉన్నప్పుడు. ఇక్కడ ఈ ఎపిడెర్మిస్ లో మనకి కొన్ని రకాల పిగ్మెంట్స్ ఉంటాయి. ఆ పిగ్మెంట్స్ లోనే చెప్పేది మెలనిన్. మెలనిన్ అనేది మెలటోనిన్ వేరండి, మెలటోనిన్ హార్మోన్, అది నిద్ర కోసం ఉపయోగపడేది.
మెలనిన్ అనేది ఒక పిగ్మెంట్ అన్నమాట. మనకి కంటిలో రాడ్స్ కోన్స్ ఉంటాయి కదా, పిగ్మెంట్స్ ఉంటాయి. అవి ఏం చేస్తాయి, కలర్ వేరియేషన్ కి, ఇప్పుడు నా డ్రెస్ లైట్ పింక్ కలర్, ఇక్కడ మేడం పర్పుల్, అక్కడ ఇంకొకళ్ళు ఆరెంజ్ చైర్స్, ఇలా కలర్ వేరియేషన్ కనబడుతుంది కదా. మన కంటిలో కొన్ని పిగ్మెంట్స్ ఉంటాయి, దాన్ని బట్టి కలర్ వేరియేషన్ తెలుస్తుంది, రాడ్స్ కోన్స్ అంటారు. అలాగే స్కిన్ లో కొన్ని పిగ్మెంట్స్ ఉంటాయి, దాన్ని ఏమంటారంటే మెలనిన్ పిగ్మెంట్ అంటారు. ఈ మెలనిన్ పిగ్మెంట్ కనుక లోపిస్తే ఇండియన్ ఉమెన్ లో కానీ మెన్ లో కానీ ఎక్కువ మెలనిన్ ప్రొడక్షన్ ఉంటుంది. అందుకని వీళ్ళకి సన్ రేస్ పడినా కూడా త్వరగా స్కిన్ ప్రాబ్లమ్స్ రావు ఒకప్పుడు సంగతి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటి, యువిబి రేస్ ఎక్కువ అవటం వల్ల ఈ మెలనిన్ ప్రొడక్షన్ లో కూడా చాలా మంది స్కిన్ కనుక చూస్తే మీరు గమనించుంటారు, తెల్లగా అయిపోతుంటుంది. గమనించారా? తెల్లగా అయిపోతుంటుంది, అంటే స్కిన్ మచ్చలు రావటం కానీ, మంగు మచ్చలని, చాలా రకాల స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి కదా. ఈ మెలనిన్ కంటెంట్ లోపించడం వల్ల కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ అండి, స్కిన్ ప్రాబ్లమ్ లో మీకు స్కిన్ కి సంబంధించిన ఎటువంటి డిసీజ్ వచ్చినా, ఎగ్జిమా అవ్వచ్చు, సోరియాసిస్ అవ్వచ్చు, ఇచ్చింగ్ అవ్వచ్చు, ఇంకేదైనా ఏదో ఒక స్కిన్ కి సంబంధించిన ప్రాబ్లం వచ్చింది అంటే గనక కంపల్సరీ ఇమ్యూనిటీ డౌన్ ఉంటే, ఇమ్యూనిటీ వ్యవస్థ అంటే రోగనిరోధక శక్తి సరిగా లేనప్పుడే మీకు స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, స్కిన్ ప్రాబ్లం ఒకటి, ఆస్తమా ఒకటి, ఎలర్జీ ఒకటి. ఎలర్జీ అంటే అది ఏదన్నా అవ్వచ్చు. కొందరికి తుమ్ముళ్ళు వచ్చేస్తుంటాయి ఎలర్జీ వచ్చినప్పుడు, కొందరికి దురదలు వస్తాయి, కొందరికి కొన్ని రకాల చెట్ల ఇవి ఉంటాయి కదా, పుప్పొడి అంటాం కదా, అవి పడవ అనమాట. కొన్ని రకాల మొగ్గలు వాటి నుంచి ఫ్లేవర్ తీసుకోలేరు, కొందరు మల్లెపూ వాసన చూడలేరు ఇన్ ద సెన్స్ అబ్జర్వ్ చేసుకోలేరు, ఎందుకంటే వాళ్ళలో కొన్ని ట్రిగ్గర్స్ ఉంటాయి. ఇలాగ స్కిన్ ప్రాబ్లమ్స్ కి కానీ, ఈ ఎలర్జీ ప్రాబ్లమ్స్ కానీ, అలాగే ఆస్తమా ప్రాబ్లం కానీ, తుమ్ములు దగ్గులు ఫ్రీక్వెంట్ గా, జలుబు దగ్గు ఇలాంటి ఫ్లూస్ ఎక్కువ వచ్చే వాళ్ళకి మెయిన్ గా ఏంటి అంటే ఇమ్యూనిటీ వ్యవస్థ చాలా డౌన్ లో ఉంటుంది. మనము బ్లడ్ టెస్ట్ చేయించుకుంటాం కదా, అక్కడ ఎంపీసీవి అని ఉంటుంది చూడండి. బ్లడ్ టెస్ట్ లో జనరల్ సిబిపి చేయించుకుంటాం కదా, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అని చేయించుకుంటాం కదా. అందులో హిమోగ్లోబిన్ పర్సంటేజ్, తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు అలా వస్తాయి కదా, అందులో ఎంపీసీవి అని వస్తుంది. ఆ ఎంపీసీవి అనేది ఏంటి అంటే నీ ఇమ్యూనిటీ మెజర్మెంట్ అన్నమాట. నాకు ఒకప్పుడు 70 కూడా ఉండేది కాదు ఇమ్యూనిటీ, నాకు ఎలర్జీ ప్రాబ్లం ఉండేది, నాకు స్కిన్ ఇచ్చింగ్ ప్రాబ్లం ఉండేది. సీరియస్లీ నా కాళ్ళు చేతులు దురదలు వచ్చేవి చాలా టైంలో. మేము విజయవాడలో ఉన్నప్పుడు చాలా సఫర్ అయ్యాను నేను స్కిన్ ప్రాబ్లం వల్ల. అది థైరాయిడ్ వల్ల స్కిన్ ప్రాబ్లం వచ్చిందని నాకు అంత తెలివి రాలేదు అప్పట్లో. అంత జాబ్ చేసినా కూడా అంత జ్ఞానం లేదు, అవేర్నెస్ లేదు, మెయిన్ గా నాకు తెలిసింది లేదు. నేను స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చాలా రకాల ట్రీట్మెంట్స్ తీసుకున్నాను. విజయవాడలో నక్కల్ రోడ్ అనే ఏరియా ఉంటుంది, అక్కడ ఎక్కువ స్కిన్ డాక్టర్స్ ఎక్కువ ఉండే ఏరియా. అక్కడ ఎక్కువ నేను వెళ్ళి చాలా మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాను స్కిన్ ప్రాబ్లం కి. కానీ థైరాయిడ్ వల్ల, నా బాడీలో ఉన్న లో ఇమ్యూనిటీ వల్ల నాకు ఇలాంటి ఇష్యూ వచ్చిందని నాకు తర్వాత ఎప్పటికో ఐడియాకి వచ్చింది. ఓకేనా? అందుకనే ఈ కాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఆల్మోస్ట్ 400 మంది ఉన్నారు. క్లబ్ లో కూడా చాలా మంది, ఒక్కొక్క క్లబ్ లో 20-30 మంది కూడా ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు ఈ అవేర్నెస్ తీసుకోవాలి, ఎందుకంటే మన శరీరం గురించి మనం తెలుసుకోవాలి కాబట్టి. ఓకేనా? అందుకని స్కిన్ అనేది చాలా మేజర్ అని చెప్పడానికి చెప్పాను. ఇక్కడ చూడండి, యంగర్ స్కిన్, ఏజింగ్ స్కిన్. ఒక యంగ్ ఏజ్ విమెన్ కానీ మెన్ లో కానీ మనకి 3 టైప్స్ ఆఫ్ లేయర్స్ ఉంటాయని చెప్పా కదా, ఎపిడెర్మిస్, డెర్మిస్, ఎండోడెర్మిస్. ఎండోడెర్మిస్ లోనే సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అంటారు. మీకు పారామీటర్స్ చెకప్ చేస్తాం కదా, పారామీటర్స్ చెకప్ లో సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అంటుంది. క్యూటేనియస్ అంటే స్కిన్ అండి, సబ్ అంటే మధ్యలో, సబ్వే అంటారు కదా. సబ్వే అంటే ఏంటి, బ్రిడ్జ్ మధ్యలో వెళ్ళే సబ్వే ఏరియా ఉంటుంది. సేమ్ అలాగే సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అంటే స్కిన్ కి మధ్యలో, అంటే లేయర్ మధ్యలో కూడా కొవ్వు పేరుకుంటుంది. చాలా మంది సన్నగా ఉంటారు కానీ ఫ్యాట్ ఎక్కువ చూపిస్తుంది. చాలా మంది అసలు వాళ్ళకి బాడీలో ఫ్యాట్ ఉన్నదా లేదా అనుకుంటాము, కానీ కొలెస్ట్రాల్ ఎక్కువ చూపిస్తుంది. అది ఓవర్ స్ట్రెస్ అవ్వచ్చు, వాళ్ళు తీసుకునే ఆహారంలో ఆయిల్ ఫుడ్ అవ్వచ్చు, నెయ్యి అవ్వచ్చు, ఎక్కువ డీప్ ఫ్రైస్ అవ్వచ్చు, ప్రాపర్ స్లీప్ లేకపోవడం అవ్వచ్చు, వాటర్ ఇంటేక్ సరిగా లేకపోవడం, ఇవన్నిటికీ కారణాలు ఫ్యాట్ పెరగడానికి కదా. మనకి ఈ 3 లేయర్స్ లో ఇక్కడ చూడండి, మన బాడీని టెక్స్చర్ ని, ఇప్పుడు చాలా మంది 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చినా కూడా చాలా 10 ఏళ్ళు వెనక్కి లాగా కనిపిస్తారు. ఎస్పెషల్లీ మన సిస్టమ్ లో. ఎందుకంటానంటే మన సిస్టమ్ లో స్కిన్ రిజల్ట్ చాలా బాగా వస్తుంది. ఎందుకంటే మనకి ఒక సర్టెన్ ఏమంటారు, ఒక పంక్చువాలిటీ, ఒక రిథమిక్ లైఫ్ వస్తుంది హెర్బల్ లైఫ్ లో ఉంటే, ఒక కోచ్ గైడెన్స్ లో క్లబ్ కి కనెక్ట్ అయినప్పుడు. ఇప్పుడు ఈ టైంలో మన స్కిన్ ఎలా ఉంటుందంటే కొలాజన్ లెస్ లో ఉంటుంది. ఎప్పుడైతే మనం ప్రాపర్ న్యూట్రిషన్ గైడెన్స్ లో ఉండి న్యూట్రిషన్ తీసుకుంటామో, ఈ ఎలాస్టిన్ అనే ఈ రకాల ఈ ప్రోటీన్ ఏదైతే ఉందో, ఎలాస్టిన్ ప్రోటీన్ అనేది బాగా పెరుగుతుంది. ఎలాస్టిన్ అంటే ఏంటి, సాగే గుణం.
సాగుదల, రబ్బర్ తీసుకుంటే సాగుతుంది కదా, సేమ్ అలాగే మన స్కిన్ అంతలా సాగదు, అంత గట్టిగా సాగదు, బట్ టెక్స్చర్ అనేది కొంచెం స్మూదీగా, కొంచెం ఆయిలీగా మనం మెయింటైన్ అవుతుంది. కొల్లాజన్ అనేది ఎక్కువ బిల్డ్ అవుతుంది. ఈ కొల్లాజన్ అనేది మనం చాలా మంది మిత్ కాన్సెప్ట్ ఏంది అంటే స్కిన్ కోసమే కొల్లాజన్ అంటారు. కాదు, మీ ప్రతి కీలుకి అంటే ప్రతి జాయింట్ కి, ఈ వేలు ఇక్కడ ప్రతి జాయింట్, నకిల్స్ అంటాం కదా, ఈ ముట్టేళ్ళు ఇవి అంటాం కదా, ఇది రిస్ట్ కానీ, ఎల్బో కానీ, మోకాళ్ళు కానీ, ప్రతి కీలుకి కొల్లాజన్ కావాలి. మనకు తెలియదు అది. కొల్లాజన్ తక్కువైనప్పుడు కాళ్ళ నొప్పులు వచ్చేస్తుంటాయి చాలా మందికి, పాదాల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, టకటక సౌండ్ రావడం, కిరికిరి సౌండ్ రావటం, గుజ్జు అరిగిపోయిందని చెప్తారు. ఇది మనం ఏమనుకుంటాము, మోకాళ్ళు అరిగిపోయాయి అనుకుంటాం. అరిగే క్రమంలో మధ్యలో ఉండే ఈ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో దాంతో పాటు కొల్లాజన్ అనేది ఎక్కువ ఇవ్వాలి. మనం వాడే స్కిన్ బూస్టర్ లో కొల్లాజన్ ఉంటుంది, వైటమిన్ డి ఉంటుంది, వైటమిన్ సి ఉంటుంది, అలాగే బయోటిన్ ఉంటుంది. స్కిన్ హెయిర్ కే కాదండి, టోటల్ బాడీలో ఎక్కడ కీళ్ళు ఉన్నా కూడా, మన బాడీ అస్థిపంజర వ్యవస్థ, ప్రతి చోట కీళ్లు ఉంటాయి, కీళ్లు కాళ్ళ మధ్యలో కదా. ఈ కీళ్లు సరిగా ఉండాలి, గ్రిప్ సరిగా ఉండాలి, బోన్ స్టామినా సరిగా ఉండాలి అంటే కంపల్సరీ కొల్లాజన్ అనేది ఎక్కువ తీసుకోవాలి. వెజిటేరియన్స్ లో కొల్లాజన్ దొరకదు, ఆల్మోస్ట్ దొరకదు, ఎందుకంటే ఫిష్ లో ఎక్కువ కొల్లాజన్ దొరుకుతుంది కాబట్టి. ఓకే, నాన్ వెజిటేరియన్స్ అయితే ఫిష్ లో, అది కూడా కొన్ని రకాల ఫిషెస్ ఉంటాయి, సముద్రపు చేపలు ఉంటాయి కదా, అందులో ఎక్కువ కొల్లాజన్ దొరుకుతుంది. ఆ కొల్లాజన్ ఎక్కువ తీసుకున్న, ఎలాస్టిన్ ఎక్కువ తీసుకున్నప్పుడు స్కిన్ అనేది గ్లోయీగా, రింకిల్స్ లేకుండా ఉంటుందని చెప్తున్నారు. అందుకని మనం ఏం చేయాలి అంటే ఎక్కువ సన్ కి ఎక్స్పోజర్ అయ్యే క్రమంలో మనము స్కిన్ ప్రొటెక్షన్ చేసుకోవాలి. అంటే చేతులకి గ్లౌజెస్ వేసుకోవడం కానీ, తలకి ఏదైనా పెట్టుకోవడం కానీ, స్కిన్ స్కార్ఫ్లు కట్టుకోవడం కానీ, గాగుల్స్, సన్ ఎక్స్పోజర్ లేకుండా గాగుల్స్ తగిలించడం కానీ. ఇది స్టైల్ కాదండి, ప్రొటెక్షన్, సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది కొంచెం ఉండాలి. ఇప్పుడున్న కండిషన్ లో చెప్పా కదా స్టార్టింగ్ లోనే, ఒకప్పుడు ఇంత టెక్నాలజీ లేదు, ఇంత పాష్ కల్చర్ లేదు, ఇంత ఇంత రెడీ అవ్వడాలు ఏం లేవు. ఇప్పుడు ఎందుకు అలా ఉన్నాము అంటే ఇప్పుడున్న కల్చర్ కి అప్డేట్ అవుతుంది, ప్రతి జనం కూడా అప్డేట్ అవుతున్నారు. అలాగే స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చేది, ఓవర్లోడ్ స్ట్రెస్ ఉన్నా కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దేనికి? ఇదంతా ఒక చైన్ సిస్టమ్ అండి. అంటే ఎలా అంటే స్ట్రెస్ ఓవర్లోడ్ అయింది, అది నీకు బీపీ మీద పడుతుంది, ప్రెషర్ పడుతుంది బ్లడ్ మీద, ఆటోమేటిక్ గా బ్లడ్ మీద ప్రెషర్ పడినప్పుడు పంపింగ్ వ్యవస్థ ఏదైతే కొట్టుకునే వ్యవస్థ, గుండె కొట్టుకునే స్థితి కానీ, పంపింగ్ సిస్టమ్ అనేది కొద్దిగా స్లో డౌన్ అవుతుంది. ఆటోమేటిక్ గా స్లో డౌన్ అయినప్పుడు మధ్య మధ్యలో నీకు ఫ్యాట్ డిపాజిట్స్ వస్తాయి బ్లడ్ లోపల. ఆటోమేటిక్ గా స్కిన్ కి వెళ్లాల్సిన రక్త ప్రసరణ జరగనప్పుడు స్కిన్ ప్రాబ్లం వస్తుంది. ఇవన్నీ కూడా ఒకదానికొకటి చైన్ సిస్టమ్ అన్నమాట. అలాగే అన్బ్యాలెన్స్డ్ డైట్, ఎలా పడితే అలా ఫుడ్ తీసుకోవడం, అంటే కంట్రోల్ లేకుండా బయట తీసుకునే ఫుడ్ కానీ, బయట దొరికే ఫుడ్ ఎక్కువ డిపెండ్ అవటం, మార్కెట్ లో దొరికే ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఎక్కువ తినడం కానీ, అలాగే అంటే టైం టు టైం లేకపోవడం, నిద్ర సరిగా లేకపోవడం, ఇవన్నీ సమస్యల వల్ల కూడా స్కిన్ ప్రాబ్లం వస్తుంది. మెనోపాజ్ టైం అంటే పీరియడ్స్, లేడీస్ లో అయితే కనుక పీరియడ్స్ ఆగిపోయే టైంలో ఒక 5 years ముందు నుంచి చూడాలటండి. మెనోపాజ్ పీరియడ్ వచ్చిన ఏజ్ నుంచి 30 years 35 years వస్తుందంట. ఇప్పుడు ఒక అమ్మాయికి 10 ఏళ్లకి మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చాయి అనుకోండి, 35-40 ఏళ్ల వరకు మెచ్యూరిటీ ఉంటుంది తనకి. తర్వాత నుంచి మెనోపాజ్ స్టేజ్ అని అంటారు. ఆ మెనోపాజ్ స్టేజ్ లో కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది అంటున్నారు. ఎక్కువ టొబాకో ఇంటేక్ అంటే స్మోకింగ్ చేసే వాళ్ళలో కానీ, ఎక్కువ పొల్యూషన్ లో తిరిగే వాళ్ళకి కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ అవి చాలా ఈజీగా వస్తాయని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, మనకి 20s లో ఎలా ఉంది స్కిన్, 30s లో, 40s లో, 50s లో ఎలా ఉంది, డిఫరెన్సియేషన్ ఇచ్చాడు ఇక్కడ. 20s లో కనుక తీస్తే కొల్లాజన్ అనేది రిచ్ గా ఉంది, వాస్కులర్ టిష్యూస్ ఎక్కువ ఉన్నాయి. అంటే వాస్కులర్ టిష్యూ అంటే నథింగ్ బట్ బ్లడ్ క్యాపిలరీస్ అనేవి ఎక్కువ, బాగా బ్లడ్ అనేది సప్లై అవుతుంది. 3 లేయర్స్ కూడా చాలా నీట్ గా ఉన్నాయి చూడండి, డెర్మిస్ అవ్వచ్చు, ఎపిడెర్మిస్ అవ్వచ్చు, ఎండోడెర్మిస్ అవ్వచ్చు, 3 కూడా మంచిగా కణాలు, మంచిగా టిష్యూస్ ఉన్నాయి కాబట్టి స్కిన్ అనేది చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది 20s లో. 30s దగ్గరకు వచ్చేసరికి ఎర్లీ 30s అవ్వచ్చు, లేట్ 30s అవ్వచ్చు, డల్ గానీ, లాక్నెస్ అంటే లోపించినట్టుగా ఉండడం కానీ, కొంచెం లైఫ్ లేకుండా జీవం పోయినట్టుగా ఉంటుంది. అందుకని అలాంటి టైంలో మనం ఏం చేయాలి, ఎర్లీ 20s లోనే 30s కి వచ్చే ముందే మనము కొన్ని స్కిన్ రీజనరేషన్ సిస్టమ్ ని మనం డెవలప్ చేసుకోవాలి. అంటే ఎక్కువ కొల్లాజన్ బిల్డ్ తీసుకోవడం, వాటర్ ఇంటేక్ ఎక్కువ చేయడం, డీటాక్సిఫైయింగ్ డ్రింక్ ఎక్కువ తీసుకోవడం, ఇలాంటివి ఎక్కువ చేయడం వల్ల స్కిన్ అనేది సపుల్ గా, స్మూత్ గా ఉంటుంది. స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. 40s లోకి వస్తే ఇంకా డార్క్ స్పాట్స్ రావటం ఇంకా చెప్పక్కర్లేదు. 50s లోకి వెళ్తే మాయిశ్చర్ లెస్ అయిపోతుంది, డ్రై స్కిన్ అయిపోతుంది, స్కేలీ అయిపోతుంది, గట్టిగా గీరితే తెల్ల గీతలు వచ్చేస్తాయి చేతి మీద. ఇంత లెవెల్లోకి వెళ్ళిపోయింది అంటే నువ్వు బాడీకి అసలు వాటర్ ఇవ్వట్లేదు అని అర్థం.
అందుకని నువ్వు తీసుకునే ఆహారంలో వాటర్ కంటెంట్ ఫ్రూట్స్, వాటర్ కంటెంట్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకొని స్కిన్ ని స్మూత్ అండ్ సపుల్ గా ఉంచుకోవాలని చెప్తున్నారు. ఇక్కడ ఇందా చెప్పా కదండి, కొల్లాజన్ అనేది చాలా మిత్ కాన్సెప్ట్ లో ఉన్న ప్రొడక్ట్ ఇది. కొల్లాజన్ అంటే ఇది అనిమల్ ప్రొడక్ట్ అని, కొల్లాజన్ అంటే ఓన్లీ స్కిన్ కే అని. కంటికి కూడా చాలా మంచిది. కన్ను చాలా మందికి త్వరగా షుగర్ ఉన్నా ఉండకపోయినా కంటి ఏమంటారు చెత్వారం కాదు, శుక్లాలు వచ్చేస్తాయి. అంటే క్యాటరాక్ట్ అనేది పొర తొందరగా వచ్చేస్తుంది చాలా మందిలో. అంటే వాళ్ళ చూసే విజన్ అవ్వచ్చు, వాళ్ళు ఎక్స్పోజర్ చేసే ల్యాప్టాప్స్, మొబైల్స్ ఎక్కువ చూడడం అవ్వచ్చు. దీనివల్ల ఈ కంటి పైన ఉండే స్క్లీరా అంటే ఈ కంటి పొర, ఏదైతే తెల్లగుడ్డు నల్లగుడ్డు ఈ 3 ఉన్నాయి కదా లోపలికి, ఈ మొత్తం ఈ కనుగుడ్డు పైన అంతా కూడా ఒక లేయర్ ఉంటుంది, దాన్ని స్క్లీరా అంటారు. ఈ స్క్లీరా అనేది రప్చర్ అవడం స్టార్ట్ అవుతుంది ఎప్పుడు అంటే కొల్లాజన్ బిల్డింగ్ సరిగా లేనప్పుడు. కొల్లాజన్ ఎలా వస్తుంది అంటే నువ్వు తీసుకునే ప్రతి విటమిన్ సి ప్రొడక్ట్స్ లో ఎక్కువ ఉంటుంది. అంటే పుల్ల జాతి పండ్లు, అది నిమ్మ జాతి అవ్వచ్చు, ఆరెంజెస్ అవ్వచ్చు, దానిమ్మ పండు అవ్వచ్చు, ఇలాంటివి కివి అవ్వచ్చు, చాలా రకాల ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఇవి ఎక్కువ తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం బోన్ టెండాన్స్ అంటే ఏంటి తెలుసా? టెండాన్స్ లిగమెంట్స్ అంటారు. లిగమెంట్ అంటే మజిల్ కి బోన్ కి మధ్య ఉండే కనెక్ట్ చేసే టిష్యూ అన్నమాట. అలాగే టెండాన్స్ అంటే బోన్ కి మధ్య ఉండే టిష్యూ. ఆ బోన్ కి రాపిడ్ ఎక్కడ జరుగుతుంది? కీలు దగ్గర జరుగుతుంది. అది ఏ కీలు అంటే మోకాలు ఒక్కటే కాదండి కీళ్ళు అంటే, ప్రతిదీ కీలైందా చెప్పా కదా. ఇప్పుడు ఈ బోన్ ఉంది, ఈ నక్కలు ఉంది, ఇక్కడ ఒక బోన్ జాయింట్ అయ్యి మధ్యలో ఫ్లూయిడ్ ఉంటుంది, సైనోవిల్ ఫ్లూయిడ్ అంటారు. ఈ ఫ్లూయిడ్ ఉంటేనే నాకు ఈ కీలు సౌండ్ రాదు, నేను ఈజీగా మెటికలించగలను, ఈజీగా బెండ్ చేయగలను. ఇక్కడ ఉండే ఫ్లూయిడ్ దెబ్బతిన్నా, ఇక్కడ కొల్లాజన్ బిల్డింగ్ సరిగా లేకపోయినా, ఓకేనా, ఆటోమేటిక్ గా నాకు నాకు కాదు, ఇన్ ద సెన్స్ కట్ డిలీట్ ఎవరికైనా కీళ్ళవాతం రావడం కానీ, అదే జాయింట్ ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్ రావడం, ఇలాంటివి ఎక్కువ జరుగుతాయి. మోకాలు ర్యాపిడ్ అయినప్పుడు ఎక్కువ మనకి మోకాళ్ళ మీద ఎందుకు ప్రెషర్ పడుతుంది అంటే, అప్పర్ బాడీ అనేది 80% బాడీ ఉంటుంది, లోవర్ బాడీ ఒక 20% ఉంటుంది. మనకి మోకాళ్ళ మీద కింద 20% ఉంటుంది. అంటే ఏంటి, మోకాళ్ళ దగ్గర నుంచి పిక్కలు, పాదాలు అంతే. తర్వాత అప్పర్ బాడీ అంతా మోకాళ్ళ పై నుంచి తొడలు అవ్వచ్చు, సీట్ అవ్వచ్చు, అప్పర్ బాడీ అవ్వచ్చు, 80% బాడీ అంతా పైన ఉంటుంది మనకి. ఈ ప్రెషర్ కనుక ఓవర్లోడ్ అయితే మోకాళ్ళ మీద ఎక్కువ రాపిడి జరిగి దాని లోపల ఉండే గుజ్జు జరిగిపోతుంది. దీనికి కూడా కొల్లాజన్ కావాలి, అర్థం చేసుకోండి. మనకి లాస్ట్ లో వచ్చే ప్రోడక్ట్ స్కిన్ బూస్టర్ ని స్కిన్ కోసమే వాడతారు అనేది మిత్ కాన్సెప్ట్. స్కిన్ బూస్టర్ ని బోన్ కి, హెయిర్ కి, నీ టీత్ కి, ప్రతి దానికి, కంటికి ఇక్కడ ఇచ్చినారు చూడండి, కంటికి, స్కిన్ కి, చెవులు కార్టిలేజ్, ఇది చెవులు చాలా మందికి కార్టిలేజ్ బోన్ సరిగా ఉండకపోయినా కూడా లోపల ఇయర్ పిన్నాలో కొందరికి పస్ చేరినట్టు ఉండడం, కొందరికి చీము గారుతున్నట్టు ఉండడం, పెయిన్ రావటం, ఈ ఇయర్ లో ప్రాబ్లమ్స్ చాలా మందికి వస్తాయి. దీనికి కూడా కొల్లాజన్ కావాలి, అర్థం చేసుకోండి. అండ్ బోన్స్ 30% బాడీలో ఉండే ప్రతి బోన్ కి కొల్లాజన్ కావాలి. కండబలం బాగుండాలన్నా కూడా కొల్లాజన్ కావాలి. మనము నెగ్లెక్ట్ చేసే కొల్లాజన్ ఇదే. ఎస్పెషల్లీ వెజిటేరియన్స్ లో కొల్లాజన్ దొరకదు, అవిసె గింజల్లో ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. అట్లని రోజు అవిసె గింజలు తింటే ఒమేగా 3 పెరుగుతుంది, అది కూడా ఆలోచించుకోవాలి. కాబట్టి కొన్ని కొల్లాజన్ సప్లిమెంట్స్, ఇప్పుడున్న సినారియో ప్రకారం సప్లిమెంటేషన్ మ్యాండేటరీ అండి. అంటే 5G ఫోన్స్ వాడుతున్నాం కదా, అంత టెక్నాలజీ మారింది, 5G ఫుడ్ ఇది కంపల్సరీ 5G ఫుడ్ తీసుకోవాలి. అంటే మల్టీవిటమిన్ సప్లిమెంట్స్, కొల్లాజన్ సప్లిమెంట్స్, ఒమేగా 3 సప్లిమెంట్స్, ఇవనేవి యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనము హాస్పిటల్కి వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టే బదులు మైనర్ థింగ్స్ అనేవి మనమే మొదటి నుంచే చేంజ్ చేసుకోవాలని చెప్తున్నారు. అందుకని ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది ఆర్గాన్ షుడ్ డిపెండ్ ఆన్ ద కొల్లాజన్. సో కొల్లాజన్ అనేది మ్యాండేటరీ అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, టైప్ 1 స్కిన్ డిసీజ్, టైప్ 2, టైప్ 3, టైప్ 4 చాలా ఉంటాయి. ఇందులో టైప్ 1 వచ్చేది చూడండి, మెయిన్ గా స్కిన్, నెయిల్స్, ఆర్గాన్స్, బోన్స్, ఈ ఎముకలకి పటుత్వం కావాలన్నా, స్కిన్ టెక్స్చర్ బాగుండాలన్నా, ఆర్గాన్స్, నెయిల్స్ బాగుండాలన్నా మనకి కొల్లాజన్ టైప్ 1 కొల్లాజన్ కావాలి. అండ్ టైప్ 2 కొల్లాజన్ ఏంటి, ఎక్కడెక్కడ కొల్లాజన్ కావాలో చూడండి. టైప్ 1 అంటే అవి ఉండే ఆర్గాన్స్, అంటే నేను అన్ని కవర్ చేస్తాను, నేను చెప్పాను ఇక్కడ, ఇది WHO స్లైడే, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన స్లైడే, దీంట్లో ఉన్న స్లైడ్ లోనే చెప్తా చూడండి. టైప్ 1 కీళ్ళు వాళ్ళు చెప్పేది, బోన్స్, ఓకే, స్కిన్, నెయిల్స్, ఓకే, ఆర్గాన్స్, అవయవాలకి కొల్లాజన్ కావాలి. సెకండ్ టైప్ 2 కావాల్సిన కొల్లాజన్ ఎవరెవరికి అంటే ఆల్ టైప్స్ ఆఫ్ డైజెస్టివ్ ట్రాక్ట్, అంటే డైజెస్టివ్ ట్రాక్ మొత్తం, అంటే జీర్ణ వ్యవస్థ, ఇక్కడ నోటి దగ్గర నుంచి, ఈసోఫేగస్ దగ్గర నుంచి మోషన్కి వెళ్ళే రెక్టమ్ పార్ట్ వరకు కూడా కొల్లాజన్ కావాలి. నీకు మోషన్ వెళ్ళాలన్నా కూడా అక్కడ కొల్లాజన్ ఉండాలి, ఆ మోషన్ మూమెంట్ రావాలి అన్నా కూడా కొల్లాజన్ కావాలి.
యూరినేషన్ పార్ట్ ఓపెన్ అవ్వాలన్నా కొల్లాజన్ కావాలి. అర్థమైంది కదా ఎందుకు ఇంత డెప్త్ గా చెప్తున్నాము. నెక్స్ట్ టైప్ 3 కొల్లాజన్ ఎక్కడ? హార్ట్ కి సంబంధించింది అవ్వచ్చు, టోటల్ బోన్స్ కి సంబంధించి అవ్వచ్చు. అలాగే టైప్ 4, టైప్ 5 అండ్ టైప్ 10 లోకి వస్తే కనుక టోటల్ బాడీలో ఉండే ప్రతి మెంబ్రెయిన్ కి కూడా కొల్లాజన్ కావాలని చెప్తున్నారు. ఇక్కడ స్కిన్ కే కాదండి, స్ట్రాంగ్ హెయిర్ కి, నెయిల్స్ కి, కండకి ఇందా చెప్పినట్టు వీటన్నిటికీ కూడా, గుండె పనిచేయడానికి కూడా. ఎందుకు చెప్పండి గుండెకి కొల్లాజన్ ఎందుకు కావాలి? గుండె అనేది మజిల్ తెలుసు కదా, గుండె కానీ బ్రెయిన్ కానీ ఇవన్నీ మజిల్సే. కండరాల వ్యవస్థ, కణజాలం అంతా నిండి కండరాల వ్యవస్థ ఇది. ఈ మజిల్ అనేది కండరం, అంటే ఒక మజిల్ లాంటిది గుండె అనేది. ఈ లబ్డప్ అనే కొట్టుకునే క్రమంలో ఇక్కడ కూడా కొల్లాజన్ సరిగా లేదు అంటే ఈ సిస్టోల్ డయాస్టోలిక్ ప్రెషర్ కూడా సరిగా ఉండదు. అందుకని చాలా మంది గుండె కొట్టుకోవడం, వేగం తగ్గిపోవడం, పల్పిటేషన్ తగ్గడం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. బ్రెయిన్ లో కూడా న్యూరలాజికల్ ఫటిగ్ అనేది వస్తుంది. న్యూరలాజికల్ ఫటిగ్ అంటే ఏంటి అంటే, మనము ప్రాపర్ నిద్రపోయినా కొన్నిసార్లు డే టైంలో ఆవలింతలు ఎక్కువ వస్తాయి చాలా మందికి, ఆవలిస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి బ్రెయిన్ కి ఆక్సిజన్ అందట్లేదు. బ్రెయిన్ కి ఆక్సిజన్ ఎప్పుడు అందుతుంది? మంచిగా రక్త ప్రసరణ వ్యవస్థ జరిగినప్పుడు. ఈ రక్త ప్రసరణ వ్యవస్థ, రక్తం అనేది బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరగాలి అంటే కొల్లాజన్ కావాలి. అంటే బ్రెయిన్ కి, స్టమక్ కి, ఐస్ కి, టిష్యూస్ కి, బోన్స్ కి, వైనాట్ ఒక్క ఆర్గాన్ కాదు, ప్రతి ఆర్గాన్ కి కొల్లాజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇక్కడ అదే చెప్తున్నాడు బిగ్ కాన్సెప్ట్. ట్రూత్ నిజాలేంటి, అపోహలేంటి? అపోహలు నేను ఇందా చెప్పినవన్నీ అపోహలే. ఏంటి? కొన్ని ప్రొడక్ట్స్ ఓన్లీ స్కిన్ కే పనిచేస్తాయి, ఇలాంటివన్నీ అపోహలు. వీటికి మనము ప్రతి పార్ట్ కి కూడా కొల్లాజన్ కావాలనేది ఒరిజినల్ ఫ్యాక్ట్ కాన్సెప్ట్ అన్నమాట. అందుకని మనం తీసుకునే ఆహారంలో ఫుడ్స్ ఇచ్చారు చూడండి, ఇక్కడ ఒమేగా 3 ఫ్యాట్స్ అనేవి ఎక్కువ ఉండాలి. మనము కొత్తిమీర ఎక్కువ వాడాలి. కొత్తిమీర అంటే వెజిటేరియన్స్ అయితే గనక కొత్తిమీర కానీ, బ్రోకలీ కానీ, అవకాడో కానీ, ఎగ్. ఇప్పుడు కొంతమంది వెజిటేరియన్స్ ఎగ్ కూడా తింటారు. ఎగ్ లో కూడా ఒమేగా 3 ఉంటుంది. ఒమేగా 3 ఎప్పుడైతే ఎక్కువ ఇస్తారో కొల్లాజన్ కూడా ఎక్కువ బిల్డ్ అవుతుంది. అలాగే గింజలు, పప్పు ధాన్యాలు ఉంటాయి కదా, అంటే నట్స్, అందులో అవిసె గింజలు అవ్వచ్చు, బాదం అవ్వచ్చు, వాల్నట్స్ అవ్వచ్చు, అలాగే పంకిన్ సీడ్స్ అంటే గుమ్మడి గింజలు, ఇవి ఎక్కువ మనము డైలీ యాడ్ చేసుకోవాలి. పావు స్పూన్ లెక్కన యాడ్ చేసుకోవాలి. చీజ్ మనం ఇంట్లో చేసుకునే జున్ను కానీ, బటర్ కానీ ఇంట్లో ఉన్నవైతే తీసుకోవాలి. అలాగే నాన్ వెజిటేరియన్స్ అయితే వాళ్ళకి ఫిష్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం వైట్ ఎగ్ యోక్ రెండు తిన్నా కూడా వాళ్ళకి హై లెవెల్ ఆఫ్ ఒమేగా 3 అనేది అందుతుందని చెప్తున్నారు. దీంతో పాటు అవకాడో ఆయిల్ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ, నేను ఒకటి ఏంటంటే, మనము ఆయిల్ వాడతాం కదా, ఆయిల్ మారుస్తుండండి అప్పుడప్పుడు. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఎక్కువ వాడండి ప్యాకేజ్డ్ ఆయిల్స్ కన్నా. ఇంకా థింగ్ ఏంటి అంటే, మనకి కొంచెం అఫోర్డబిలిటీ ఉంది, నేను పెట్టుకోగలను అనుకుంటే మనకి ఆలివ్ ఆయిల్ దొరుకుతుంది. ఈ ఆలివ్ ఆయిల్ ని డ్రెస్సింగ్ కి వాడండి. అంటే ఆలివ్ ఆయిల్ లో వేపేసి, కూరలు వేపేసి తినమని కాదు, డ్రెస్సింగ్ కి. అంటే మీరు సలాడ్ తింటారు కదా, సలాడ్ లో చాలా తక్కువ వేసుకోండి. ఆలివ్ ఆయిల్ కూడా హీట్ అవుతుంది బాడీ, మన బాడీకి సూట్ అవ్వదు అనుకుంటాము. చాలా కొంచెం డ్రెస్సింగ్ లో, అంటే సలాడ్ చేసుకునే టైంలో కొద్దిగా ఆలివ్ ఆయిల్ బాడీలోకి వెళ్ళిందంటే, మనం తీసుకునే ఒమేగా 6 ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో, మనం ప్యాకేజ్ లో రైస్ బ్రాన్ ఆయిల్ అని, రిఫైన్డ్ ఆయిల్స్ అని చాలా రకాలు వాడతాం కదా, ఇది ఒమేగా 6 ఆయిల్ మన బాడీలోకి వెళ్ళి రియాక్షన్ చేశాక, అది అన్నంతో కలిసి కుకింగ్ అయ్యి మన బాడీలోకి వెళ్ళాక ఒమేగా 9 గా కన్వర్ట్ అవుతుంది. ఈ ఒమేగా 9 ఆయిల్స్ అనేవి చాలా డేంజరస్ అన్నమాట. ఇవి సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ రిలీజ్ చేస్తుంది బాడీలో. దీనివల్ల కొవ్వు కణాలు పేరుకుపోతాయి. వాడు సన్నగా ఉన్నాడా, ఆ వ్యక్తి లావుగా ఉన్నాడా, ఇదంతా సంబంధం లేదు దానికి. ఒమేగా 9 కన్వర్షన్ జరుగుతుంది ఆయిల్లో. ఎక్కువ ఆయిల్, డీప్ ఆయిల్స్ వాడడం, వాడిన నూనెలు వాడడం, బయట ఎక్కువ చేసేవి అలాగే ఉంటాయి కదా, వాళ్ళు ఏమన్నా ఆయిల్ పారబోసేస్తారా? మనం అనుకోండి, ఒకసారి వాడాక, టు బి ఫ్రాంక్ నేనైతే రెండోసారి వాడను, పారబోసేస్తా ఆయిల్. మా ఇంట్లో తిడతారు కూడా నన్ను ఆ విషయంలో. ఒక్కసారే వాడతాను. మిగిలింది అంటే వడియాలు, అప్పడాలు వేపి అని అంటే ఆ ఆయిల్ వాడను. ఇంకా చాలా మంది ఫిల్టర్ చేసి వాడతారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఈ ఆలివ్ ఆయిల్ కొద్దిగా మనము బాడీకి అడాప్ట్ చేసుకుంటే చాలా మంచిది. డ్రెస్సింగ్ కి, అంటే డైరెక్ట్ వేపేదానికి కూడా కాకుండా డ్రెస్సింగ్ కి ఎక్కువ వాడుకోండి ఒమేగా 3. ఇక్కడ చూడండి, నాన్ వెజిటేరియన్స్ కి చాలా రకాల ఒమేగా 3 ఫ్యాట్స్ ఉన్నాయి మనకి రిచ్ గా. ఇక్కడ వాళ్ళు తీసుకునేవి ఏమేమి ఉన్నాయి, ఏమో ఉన్నాయి ఇవి, అదే అండి సముద్రంలో దొరికేవన్నీ. వీటిని ఏమంటారు నాకు అర్థం కాదు. క్రాబ్స్, చేపలు, చాలా రకాల్లో మనకి ఆయిల్ ఒమేగా 3 దొరుకుతుంది. నట్స్ లో కూడా దొరుకుతుంది. అలాగే బ్రోకలీ కూడా ఎక్కువ తినండి. వెయిట్ లాస్ అవ్వాలి, ఫ్యాట్ లాస్ అవ్వాలి, ఫైబర్ ఎక్కువ కావాలంటే మా క్లబ్ లో కూడా చెప్తుంటాను, బ్రోకలీ చాలా రిచ్ వెజిటేబులే. కానీ ఒక బ్రోకలీ తెచ్చుకొని జస్ట్ కొద్దిగా సాల్ట్ వేసి, జస్ట్ సెమీ బాయిల్ చేసి అన్నం తినే ముందు బ్రోకలీ తినండి.
మీ ఫ్యాట్ లాస్ అవ్వకపోతే, మీ బాడీ వెయిట్ తగ్గకపోతే నా పేరు మార్చుకోను, నా పేరు అలాగే ఉంటుంది. నిజంగా బ్రోకలీ అంత బాగా పనిచేస్తుందండి. బ్రోకలీ మీద చాలా మిత్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. యూట్యూబ్ లో చాలా రకాలు చూపిస్తున్నారు, రిచ్ ఫుడ్ అని. కానీ బ్రోకలీ కానీ క్యాప్సికం కానీ ఇవి ఉంటాయి కదా, చిక్కుడుకి సంబంధించినవి, అంటే బీన్స్ అవ్వచ్చు, చిక్కుళ్ళు అవ్వచ్చు, వీటిని పైన తీసేసి జస్ట్ మీరు ఇడ్లీ ఉడకబెడతారు కదా, దాంట్లో వేసేయండి. కొద్దిగా సాల్ట్ చల్లి నీళ్లు చల్లేసి సెమీ బాయిల్ చేయండి, లేదంటే ఆవిరి మీద ఉడకబెట్టండి. అన్నం తినే ముందు ఈ సలాడ్ తినండి. దీంట్లో డ్రెస్సింగ్ ఆలివ్ ఆయిల్ వేసుకోండి. అసలు మీరు ఇంకా ఏ కర్రీ నచ్చదు. నాన్ వెజిటేరియన్స్ చాలా తింటారు కదా, అవేవి నచ్చవు, అంత టేస్టీగా ఉంటుంది. అవి తిన్న తర్వాత లంచ్ లోకి వెళ్ళండి, మీ బాడీ ఇలాగే వెన్న కరిగినట్టు కరుగుతుంది ఫ్యాట్. త్వరగా వెయిట్ లాస్ అవుతారు, త్వరగా యంగ్ గా ఉంటారు, బాడీ కూడా ఫిట్ గా ఉంటుంది. ఇది ఒక టిప్ అన్నమాట. అలాగే ఇక్కడ చాలా రకాలు చూసారు కదా, జుట్టు చాలా మందికి చిట్లిపోవటం, దురదలు వచ్చేయటం, స్కిన్ ఇచ్చి స్కిన్ కానీ, స్కేలీ స్కిన్ కానీ, పొట్టు రాలినట్టుగా, నెయిల్స్ బ్రిటిల్ అయిపోవడం, త్వరగా నెయిల్స్ డ్యామేజ్ అవటం, డీకలర్ అయిపోవడం, ఈ ఈ స్కిన్ ఇక్కడ మూన్ సైజు పెరిగిపోవడం. మూన్ సైజు కరెక్ట్ గా ఉంటే అట థైరాయిడ్ కంట్రోల్లో ఉంటుందట. ఈ మూన్ సైజ్ కానీ పెరిగిపోతున్నా, లేదంటే మూన్ సైజ్, ఇక్కడ మూన్ అంటే ఇక్కడ ఉంది కదా, మీరు గమనిస్తే కనుక ఇక్కడ ఉంటుంది కదా తెల్లగా, ఇది మూన్ అంటారు. ఇది పెరిగిపోయినా, లేదంటే అసలు లేకపోయినా, బాడీలో డిహైడ్రేషన్ అయినట్టు కానీ, రక్తంలో హిమోగ్లోబిన్ కంటెంట్ తక్కువ అయినట్టు కానీ, అదొక ఏమంటారు టిప్స్ అట, చిహ్నం అట. ఓకేనా? అలాగా బాడీని మెయింటైన్ చేసుకోవాలంటే కొల్లాజన్ తో పాటు హైడ్రేట్ ఎక్కువ తీసుకోవాలి. డైలీ 20 kg బరువుకి 1 లీటర్ లెక్కన వాటర్ తీసుకోవడం. అట్ ద సేమ్ టైం మనము డీటాక్సిఫైయింగ్ డ్రింక్స్ కానీ, ఎక్కువ వాటర్ కంటెంట్ ఉండే ఫ్రూట్స్ అండ్ నట్స్ ఎక్కువ తీసుకోవటం. ఇప్పుడు వచ్చేసింది మెయిన్ టాపిక్, స్కిన్ బూస్టర్. నా ఫేవరెట్. ఒకప్పుడు తాగేదాన్ని కాదండి, దాన్ని స్టడీ చేసి చేసి తాగాను నేను. స్కిన్ బూస్టర్ లో హలాల్ సర్టిఫైడ్. ఇది హలాల్ సర్టిఫైడ్ అంటే అరబ్ కంట్రీ సర్టిఫైడ్. అరబ్స్ అంటే త్వరగా సర్టిఫికేషన్ ఇవ్వరు, తెలుసు కదా. హలాల్ సర్టిఫికేషన్ రావాలంటే తల కింద తపస్సు చేయాలట. ఓన్లీ హెర్బల్ లైఫ్ కి హలాల్ సర్టిఫికేషన్ వచ్చింది. వాళ్ళు ఎవరిని ఎంట్రీ ఇవ్వరు ఆ అరబ్ కంట్రీస్ లో, ఎవరిని వాళ్ళ వ్యవస్థ వాళ్ళదే, సెక్యులరిజం అంటారు కదా, అలా ఉంటారు వాళ్ళు. ఈ హలాల్ సర్టిఫికేషన్ ఇచ్చింది అంటే ఇందులో వాళ్ళు ఎంత, అంటే మన కంపెనీ ఎంత పర్ఫెక్ట్ గా ఉందంటే, ఈ స్కిన్ బూస్టర్ లో కొల్లాజన్ ఎక్కువ ఉంటుంది. అది కూడా ఫిష్ కొల్లాజన్. ఫిష్ మొప్పలు ఉంటాయి కదా, మొప్పలు అంటే వింగ్స్, ఫిష్ కి రెక్కలు ఉంటాయి కదా, దాని కింద కొల్లాజన్ ప్రొడక్షన్ జరుగుతుందట. ఈ మన కంపెనీ ఏం చేస్తుందంటే దీన్ని ఎక్కువ సార్లు స్టెరిలైజ్ చేస్తుందంట. అందుకని స్కిన్ బూస్టర్ తాగినప్పుడు స్మెల్ ఉండదు. దాంట్లో ఇంకా అలోవెరా అలా కలుపుకుంటే బెస్ట్ కొల్లాజన్ బిల్డర్ ఇది. అట్ ద సేమ్ టైం వెజిటేరియన్స్ కి చాలా ఇంపార్టెంట్ కూడా. దాంతో పాటు ఒమేగా 3, ఈ రెండు కూడా మన ప్రొడక్ట్స్ అన్ని కూడా ఊరికి అలా టెస్ట్ చేసి తీరండి. ఒక్కొక్క దాన్ని 300 సార్లు, 120 సార్లు, అఫ్రెష్ 120 సార్లు టెస్ట్ అయి బయటకు వస్తుంది, తెలుసు కదా. ఒక అఫ్రెష్ ని బయటికి తీయాలంటే కొన్ని టన్నుల రా మెటీరియల్ వేస్ట్ చేస్తారట, అంటే ఇంత అఫ్రెష్ రావడం కోసం. అర్థమైందా? 40 grams మనకు వచ్చేది అఫ్రెష్. ఇది తీయడానికి 120 సార్లు టెస్ట్ చేసి దాంట్లో ఉన్న వేస్టేజ్ అంతా తీసేసి, ఏదైతే 80-20 రూల్, 80 వేస్టేజ్, 20 మంచి రూల్ అన్నమాట. ఏదైతే 20% మనకి బాడీకి సూట్ అయిందో అంతవరకే ఇస్తారు. అలాగే ఫిష్ కొలాజన్ ఉన్న స్కిన్ బూస్టర్ కూడా అంతేనండి. చాలా సార్లు స్టెరిలైజ్ చేసి, దానిలో నెంబర్ ఆఫ్ టైమ్స్ స్టెరిలైజ్ చేస్తూ ఉంటేనట కొల్లాజన్, ఫిష్ కొల్లాజన్, అప్పుడు కొల్లాజన్ బయటపడుతుందంట. చాలా చోట్ల మనకి స్కిన్ కి కానీ బయోటిన్ సప్లిమెంట్స్ మార్కెట్ లో చాలా వచ్చేసాయి. గమ్మీస్ అని, ఇవి టాబ్లెట్స్ అని, బయోటిన్ సప్లిమెంట్స్ అని చాలా వచ్చేసాయి. ఇవి కూడా ఫిష్ కొల్లాజనే కాదనట్లా, కానీ స్టెరిలైజేషన్ ఉండదు. నెంబర్ ఆఫ్ టైమ్స్ క్లీన్ చేస్తారు కదా, ఆ క్లీన్ చేసే ప్రాసెస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తే అప్పుడు ఏదో అంటారు చూడండి, కడగంగా ముత్యం ఓపెన్, మంచి ముత్యం దొరుకుతుందని. అలాగా మనం దీని నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసినందువల్ల ఆ కొల్లాజన్ అనేది, మంచి కొల్లాజన్ అనేది బయటకు వస్తుందట. ఆ కొల్లాజన్ తో చేసింది స్కిన్ బూస్టర్. చాలా మంచి ప్రొడక్ట్. హెయిర్ కి కానీ, స్కిన్ కి కానీ, జాయింట్స్ కానీ, వర్కౌట్స్ చేసే వాళ్ళు కొల్లాజన్ ఎక్కువ తీసుకోండి. అలాగే ఒమేగా 3లో ఉండే, మార్కెట్ లో దొరికే ఒమేగా 3కి దీనికి తేడా ఏంటి అంటే, ఈపీఏ డిహెచ్ఏ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఈపీఏ డిహెచ్ఏ అనేవి ఇకాజో పెంటనోయిక్ యాసిడ్, డొకాజో హెక్సనోయిక్ యాసిడ్, రెండు కూడా బెస్ట్ అమినో యాసిడ్స్ అన్నమాట. గుండె పనితీరుకి, గుండెకి సంబంధించిన కవాటాలు మూసుకోపోవటం కానీ, వాల్వ్స్ క్లోజ్ అవటం కానీ, చాలా మందికి బైపాస్ చేయాలని, స్టంట్ వేయాలని చెప్తుంటారు కదా, ఈ ప్రాసెస్ లో ఒమేగా 3 ఫ్యాట్స్ ఉండే సప్లిమెంట్స్ తీసుకుంటూ, మంచిగా ఒమేగా 3 రిచ్ ఉండే మనము డైట్ ప్లాన్ కనుక తీసుకుంటే ఆటోమేటిక్ గా మన గుండెకి సంబంధించిన ఎయిల్మెంట్ డిసీజెస్ అన్నిటి నుంచి కూడా బయటపడచ్చు అంటున్నారు. ఈ స్కిన్ బూస్టర్ లో అయితే గనక విటమిన్ సి, B2, B6 కూడా ఉంది, బయోటిన్ కూడా ఉంది. అందుకని కొల్లాజన్ అనేది చాలా బాగా బిల్డ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేది బెస్ట్ ప్రొడక్ట్, మదర్ ప్రొడక్ట్ షేక్.
మనం రెగ్యులర్ గా తీసుకునే షేక్ చాలా లో క్యాలరీ, జిఐ లోడ్ తక్కువ ఉంటుంది కాబట్టి షుగర్ కంట్రోల్ అవుతుంది. అబ్జార్ప్షన్ లెవెల్ ఇక్కడ వరకే ఉంటుంది. స్వీట్నర్ ఉంటుంది, మన షేక్ స్వీట్ గా ఉంటుంది. షుగర్ ఎలా తగ్గుతుంది అనుకుంటారు. అన్ని షుగర్స్ స్వీట్ కాదండి. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఆహారం న్యూట్రిషన్ కాదు, ప్రతి ఆహారము పోషకం కాదు. పోషకాహారమే పోషకం కదా. అర్థమైంది కదా నేను చెప్పింది. ప్రతి షుగర్ కాదు. అర్థమైందా? మనకి స్టీవియా లీవ్స్ నుంచి చేస్తారు కాబట్టి అబ్జార్ప్షన్ ఇంతవరకే. నాలిక తీపి రుచి కోసము అబ్జార్ప్షన్ జరుగుతుంది. లోపలికి వెళ్తే మొత్తం కూడా అది షుగర్ లెస్ అయిపోతుంది. బాడీకి అబ్జార్ప్షన్ తక్కువ జరుగుతుంది. లో క్యాలరీ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ గా డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది, వెయిట్ కంట్రోల్ అవుతుంది, స్కిన్ అన్ని రకాల డిసీజెస్ నుంచి కూడా మనం రెక్టిఫై చేసుకోవచ్చు. డిస్క్లైమర్ ఇది. అట్ ద సేమ్ టైం మంచి ప్రోటీన్ ఇది, సోయా ప్రోటీన్. అది కూడా ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్, మొత్తం కూడా మొక్కల నుంచి ఫైటో న్యూట్రియంట్స్ అంటారు. ప్రతి ప్రొడక్ట్ కూడా ఒక 2-3 ప్రొడక్ట్స్ తప్పక అన్ని కూడా మొక్కల నుంచి తీసినవే. బెస్ట్ రిజల్ట్ అనేది తీసుకోవచ్చు. అలాగే ప్రోటీన్ లో మనకి 2 కంటైనర్స్ వస్తాయి. 400 వస్తుంది, 200 వస్తుంది. ఇది ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. ప్రోటీన్ మీరు ఎందులో అన్నా వాడుకోవచ్చు. చపాతీ చేసుకుంటున్నారు, చపాతీ పిండిలో వేసుకోవచ్చు. ఇడ్లీ తినాలనిపించింది మధ్యాహ్నం, ఇడ్లీ పిండిలో 4 ఇడ్లీలు వేసేటప్పుడు 2 గరిటెలు వేసామనుకోండి, సగం ఇడ్లీ పిండి తీసేసి కొంచెం ప్రోటీన్ వేసుకోండి. లేదు మీరు సూప్ చేసుకోవాలనుకుంటున్నారు, బయట సూప్ దొరికే, మార్కెట్ లో దొరికే ఆ సూపులు కాకుండా, ప్యాకేజ్డ్ కాకుండా ఈ ప్రోటీన్ తోటి, ఫైబర్, మనకుండే ఫైబర్ పౌడర్ తోటి సూప్ చేసుకోవచ్చు. నీ బాడీని ఫ్లెక్సిబుల్ గా ఉంచుతుంది, బాడీకి మంచి ప్రోటీన్ అందిస్తుంది. ప్లాంట్ బేస్డ్ కదా, మజిల్ కూడా టోన్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేది ఫ్రెష్ ఎనర్జీ డ్రింక్. ఆరెంజ్ పిక్కో ఎక్స్ట్రాక్ట్ నుంచి తీస్తారు. ఆరెంజ్ పండు లోపల ఉండే, తొనల లోపల ఉండే తెల్ల లేయర్ ఉంది కదా, దాని నుంచి తీస్తారు. న్యాచురల్ కెఫిన్ ఇది. గింజలు చాలా సాలిడ్ గా అయ్యేదానికన్నా లేతగా ఉన్నప్పుడే తీస్తారట ఆకుల్ని ఇవి. అట్ ద సేమ్ టైం ఈ బాడీని జెంటిల్ గా ఉంచుతుంది, కూల్ గా ఉంచుతుంది, మైండ్ అలర్ట్నెస్ వస్తుంది. ఫ్రిజీ అంటే మనకి ఎనర్జిటైజ్ గా ఉంటుంది, ఫెటిక్ ఉండదు, అలసట ఉండదు. నెంబర్ ఆఫ్ టైమ్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే పర్ డే కి మనిషికి కెఫీన్ 400 మిల్లీగ్రాములు కావాలి. మనకి ఒక సర్వింగ్ లో 40 మిల్లీగ్రాములు వస్తుంది, 40 mg వస్తుంది. మీరు అలాగా 4 సార్లు తీసుకుంటే 4 16 160 ఇంకా కూడా తీసుకోవచ్చు. 4-5 సార్లు తీసుకున్నా కూడా ఇదేం కాదు, ఎందుకంటే డైల్యూట్ చేస్తాం కదా. మనమేమి సాలిడ్ గా తీసుకోము, కాఫీ తాగినట్టు 300 ml వాటర్ లో డైల్యూట్ చేస్తాం కాబట్టి రకరకాల ఫ్లేవర్స్ ఉన్నాయి. నోటికి తగ్గట్టు, రుచికి తగ్గట్టు టాక్సిన్స్ రిలీజ్ చేస్తుంది. బాడీలో ఉండే టాక్సిన్స్ త్వరగా రిలీజ్ అవుతాయి అనమాట. డీటాక్సిఫైయింగ్ డ్రింక్ లాగా పనిచేస్తుంది. స్కిన్ బాగా గ్లో అవుతుంది. కొంచెం ప్యాచీ స్కిన్, ఏదన్నా ఎగ్జిమా టైప్ లో దురదలు కానీ ఇలా ఉన్నా కూడా ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ తీసుకుంటే కూడా మీకు రిలీఫ్ వస్తుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి, అంటే పొల్యూషన్ లో ఎక్కువ తిరిగే వాళ్ళకి పొల్యూషన్ వల్ల కానీ, బయట అట్మాస్ఫియర్ లో కానీ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది పెరుగుతుంది. ఫ్రీ రాడికల్స్ అనేవి ఎక్కువ ఫామ్ అవుతాయి. దాని నుంచి బయటపడాలి అంటే జీవరక్షకాలు ఇవ్వాలి. అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని రిలీజ్ చేసుకుని కొన్ని రకాల ఏమంటారు యాంటీ ఆక్సిడెంట్స్ ఇవ్వాలి. ఆ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనకి ఫ్రెష్ లో దొరుకుతాయి. దిస్ ఇస్ ద టాపిక్ అండి. బ్యూటిఫుల్ స్కిన్ రిక్వైర్స్ కమిట్మెంట్, నాట్ ఎ మిరాకిల్. అద్భుతాలు చేసేసి మొహానికి ఏదో పూసేసి అందంగా కనిపించాలని కాదు. ఇన్నర్ బ్యూటీ ఉంటేనే ఆర్గాన్స్ ఎంత బాగా షైన్ అయితే మనిషి మాట, మనిషి చూపు, మనిషి ఆలోచన, మనిషి ఏమంటారు అవుటర్ బ్యూటీ కూడా అంతే ఇదిగా ఉంటుంది. ఇది నేను చెప్పింది కాదు, ఒక కాన్సెప్ట్ అన్నమాట. రేపటి టాపిక్ కూడా హైడ్రేషన్. చాలా మంచి టాపిక్ ఇది. చిన్న టాపిక్ బట్ బెస్ట్ టాపిక్. వాటర్ గురించి కానీ, వాటర్ గురించి ఇంకా తెలుసుకోవాలి, అసలు నీటి శాతం ఎంత ఉండాలి, ఇదంతా కూడా రేపు ఇంకో మంచి బెస్ట్ స్పీకర్ మనకి గైడ్ చేస్తారు. ఇంత ఆపర్చునిటీ ఇచ్చినందుకు నా కోచ్ కి అలాగే సిస్టమ్ కి థ్యాంక్ యూ అండి. బ్యాక్ టు యూ. Thank you, Manjushri madam. Thank you very much. Thank you, madam. Thank you so much, Thank you, Manju. madam. Thank you so much, madam. Thank you, madam. Thank you, sir. Thank you, madam. Thank you so much. Thank you, madam. Thank you, madam. Thank you. Thank you so much, madam. థ్యాంక్ యూ సో మచ్ మంజుశ్రీ మేడం. ఎక్సలెంట్ కదా ఇన్ఫర్మేషన్. స్కిన్ అంటే పైదే అనుకుంటారు, లోపల పిన్ టు పిన్ అర్థమయ్యేటట్టు ఎంత బాగా చెప్పారు మేడము. లోపలది కూడా స్కిన్నే, యూరిన్ దగ్గర నుంచి మోషన్ దగ్గర వరకు మొత్తం కూడా స్కిన్ చాలా ఇంపార్టెంట్. చాలా మంది స్కిన్ కి వాడంటే అన్నం కోసమే అనుకుంటారు, ఆరోగ్యం కోసం అనేది ఎవరికి తెలియదు. ఇక్కడ బాడీ దగ్గర పెట్టుకొని విన్న వాళ్ళకి మాత్రమే అర్థమై ఉంటది. చాలా మంది కూడా అటు ఇటు తిరుగుతూ చూస్తూ కొంతమంది వింటూ ఉన్నారు. స్కూల్ కి అందరూ వెళ్తారు, కానీ కొంతమంది టాప్ ర్యాంకర్స్ వస్తారు తెలుసా. మరి స్కూల్ కి అందరూ వెళ్తున్నప్పుడు అందరూ టాప్ ర్యాంకర్స్ రావాలి కదా.
అక్కడ ఒళ్ళు దగ్గర పెట్టుకొని విన్న వాళ్ళు మాత్రమే టాప్ ర్యాంకర్స్ అంతే. ఇక్కడ కూడా ఈడ చెప్పే ప్రతి ఇన్ఫర్మేషన్ మనకు ఎప్పుడు వచ్చే ఫోన్లు ఎప్పుడు వచ్చేటియే అవి కొంచెం పక్కన పెట్టి న్యూట్రిషన్ సెంటర్ కి వెళ్ళినంత వరకు ఇక్కడే మైండ్ పెట్టి అక్కడ చెప్పే ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఓకేనా? ఫస్ట్ టైం ఎవరైతే వచ్చున్నారో వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే మీ కోచెస్ మాత్రమే అడగండి. పక్కింటోని ఎదురింటోని అడగొద్దు. లాస్ట్ వరకు 3 days వినండి. వాళ్ళ బాడీని బట్టి రిజల్ట్ రావడం కన్ఫర్మ్. కాకపోతే టైం పడుతుంది. వాళ్ళ బాడీ విధానాన్ని బట్టి అబ్జర్వేషన్ బట్టి టైం పడుతుంది. ఓకేనా? కొంతమందికి 3 days కి, కొంతమందికి 3 months కి, కొంతమందికి 6 months కి రిజల్ట్ రావడం అయితే పక్కా. ఓకేనా? ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. రేపటి ఇన్ఫర్మేషన్ హైడ్రేషన్. ఇప్పుడున్న ఇదికి మనకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న ఎండాకాలము హైడ్రేషన్ అంటే ఎంత ఇంపార్టెంట్. చాలా మంది హైడ్రేషన్ అనుకుంటే మొన్న ఒక అబ్బాయి వస్తే 3 liters 4 liters అవి వాటర్ అంట. నాకు తెలియదు అవి వాటర్ అని. థమ్స్అప్లు స్ప్రైట్లు తాగేస్తారంట. వాటర్ దాహం వేసినప్పుడల్లా ఇవి తాగుతారంట. ఇవన్నీ ఎంత ఇంపార్టెంట్, రేపటికి ఎంత కావాలి, మన బాడీకి ఏమేమి ఇవ్వాలి డీహైడ్రేషన్ కాకుండా. చాలా మంది డీహైడ్రేషన్ అయిపోయి వామిటింగ్స్, మోషన్స్, ఫీవర్స్ ఇవన్నీ వచ్చేస్తా ఉన్నాయి పిల్లలకు కూడా. ఈ పిల్లలకు కూడా ఎంత ఇంపార్టెంట్ అనేది రేపు ఇన్ఫర్మేషన్ లో తెలుసుకుందాం. ఓకేనా? నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మై కోచ్ కి, ఆల్ లైవ్ సిస్టమ్ కి థ్యాంక్ యూ సో మచ్. బై.